హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఉప్మా రవ్వతో కిచిడి వేపిస్తున్నా. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్ వేడెక్కగానే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, టమాటా ముక్కలు, ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకోండి. ఒక్కొక్కటి 1 by 1 వేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఉప్మా రవ్వతో కిచిడి చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్లో కారపూస పెట్టుకొని తింటే మజానే వేరు ఉంటుంది. చూడండి ప్రాసెస్ ఎలా అనేది. బౌల్ వేడెక్కింది. బౌల్ వేడెక్కన ఆవాలు, జీలకర్ర, మిర్చి వేసిన. ఎండుమిర్చి తీసుకున్నా పర్వాలేదు, పచ్చిమిర్చి తీసుకున్నా పర్వాలేదండి. మనం తీసుకున్న దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది. ఓకేనా? కొన్ని టమాటా ముక్కలు, కొన్ని ఆలు ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, ఆనియన్, ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించాలండి. మనం ఎంత మంచి గోలిస్తే అంత టేస్ట్ ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. చాలా బాగుందండి. జీనియస్ కంపెనీ నేను చేస్తున్నా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? నేను డీటెయిల్స్ సెండ్ చేస్తా. పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు గోలించాలి. జస్ట్ ఒక 10 minutes మంచిగా గోలిస్తే మంచిగా బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది. ఎంత బాగుంది చూడండి. టమాటా ముక్కలు ఎంత పీసెస్ అవుతున్నాయో ఇట్లా టేస్టీగా పీసెస్ అయ్యేంత వరకు గోలించాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం సరిపడే సాల్ట్ వేసుకోండి ముక్కలకి. మనము ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసులన్నర వాటర్ తీసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ప్లస్ మంచిగా వస్తుంది కిచిడి అనేది. నేను ఆలుగడ్డ ముక్కలు కొన్ని వేసుకున్నా. సరిపడా వేసుకుంటున్నా. మీరు కూడా సరిపడా వేసుకోండి. ఓకేనా? నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నా అండి. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసులన్నర, అంటే సేమ్ గ్లాస్తోని ఎంత ఉప్మా రవ్వ తీసుకున్నా అదే గ్లాస్తోనే 2 గ్లాసులన్నర వాటర్ తీసుకోవాలి. మనం ఎందుకంటే ఈ ముక్కలు కూడా సరిపడా వాటర్ ఉండాలి కదా. సో అట్లా 2.5 తీసుకోవాలన్నమాట. 2.5 గ్లాసుల వాటర్ తీసుకొని మంచిగా వాటర్ బాగా మసలేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, నేను 2 గ్లాసులన్నర వాటర్ తీసుకుంటున్నా. ఇప్పుడు సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా చేసి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీ ఉంటుందండి. ఒకటే టైప్ ఉప్మా ఏం లేకుండా కాకుండా ఇలా అన్నీ వేసుకొని మంచిగా కిచిడిలాగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? నా వంటలు ఎలా ఉన్నాయి నాకు సపోర్ట్ చేయండి. మేము మంచి మంచి కామెంట్స్తో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి మీ ముందుకు వస్తూ ఉంటాండి. మంచి మంచి రెసిపీస్తో వస్తూ ఉంటా. ఒక 10 minutes ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి వాటర్ మసులుతూ ఉన్నాయి. వాటర్ బాగా మసిలిన తర్వాత అప్పుడు రవ్వ పోసుకోవాలండి. ముక్కలన్నీ మంచిగా గోలినాయి. వాటర్ కూడా మంచిగా వేడెక్కుతూ ఉంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం రవ్వ పోసుకోవాలి. చూడండి, ఇట్లా అంటే కూడా కట్ చేస్తే కూడా కట్ అవుతూ ఉంటుంది. అంత మంచిగా గోలాలి. ఇప్పుడు నేను రవ్వ పోస్తున్నా. దీనికి సరిపడేంత రవ్వ పోసుకోవాలి. మీరు ఎలా చేస్తారని కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉన్న ఉప్మా రవ్వతో కిచిడి. చూడండి, ఉప్మా రవ్వతో కిచిడి రెడీ అయిపోయింది. దీన్ని కారపూస పెట్టుకొని కారపూస అద్దుకొని తింటే అసలు సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా అలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. చూడండి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఎంతో టేస్టీ కిచిడి రెడీ. ఎంత బాగుంది కదండి. నెయ్యి వేసుకొని తిన్నా, కారపూస పెట్టుకొని తిన్నా, పైనుంచి నెయ్యి వేసుకున్నాడు. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మంచి మంచి వీడియోస్తో వస్తా.